హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ బెండకాయ ఫ్రైడ్ రైస్ అండి. బెండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ముందుగా చూపిస్తాను. తర్వాత మనం ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాము. ముందుగా మనకు కావాల్సిన రెసిపీస్ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. ఈ సైజు పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం వేరుశనగ పప్పు, తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్ వీటికి అవసరం అవుతాయి. ముందుగా నేను స్టవ్ ముట్టించి బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ముందుగా ఈ వేరుశనగ పప్పుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి రైస్లో క్రంచీగా ఉంటాయండి. ఇవి తినేటప్పుడు మనకి రైస్ తినేటప్పుడు మంచి టేస్ట్ ఇస్తాయి. ఈ ప్లేస్లో ఇలా వేరుశనగ పప్పుకు బదులుగా మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి. చూడండి, పల్లీలు మనకి వేగిపోయినాయి. ఇక తీసి పక్కన పెట్టుకుందామండి. ప్లేట్లోకి తీసుకొని చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి మనకి రైస్లో. పల్లి వేయించేసాం కదండి, సేమ్ అదే ఆయిల్లో మళ్ళీ మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి మనకి. నేను నీట్గా కడిగి ఆరబెట్టి కట్ చేశానండి. సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. లంచ్ బాక్స్కి, ఆఫ్టర్నూన్ లంచ్కి ఇది చాలా బాగుంటుంది. ఫ్రై అయ్యాక చూపిస్తాను మీకు. చూడండి, బెండకాయ మనకి ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. తీసి ప్లేట్లో పెట్టుకుందాము. చూడండి, మనము పల్లీలు అలాగే బెండకాయ 2 వేయించేసుకున్నాం కదా, దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి 2 కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రై అవనిద్దామండి. ఇంక మనం వేరే కారం ఏమీ వేయము ఇందులో, పచ్చిమిర్చి కారమే ఉంటుంది. పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి. పచ్చిమిర్చి ఘాటు ఉన్నవి కొంచెం తగ్గించి వేసుకోండి, ఘాటు లేకపోతే ఎక్కువగా వేసుకోవచ్చు. నేను వేసిన పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉందండి, అందుకు 4 పచ్చిమిర్చి మాత్రం వేసాను నేను. ఇది జాబ్ చేసుకునే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్గా చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పసుపు, మనము కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము. నేను ఆల్రెడీ రైస్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించానండి అన్నము. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందామా. అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకుందాము, కలర్ బాగుంటుంది.
కొంచెం ఫ్రై చేద్దాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టాం కదండి ఫ్రై చేసి పల్లీలు, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేద్దామండి. కాసేపు ఫ్రై చేద్దాము. చూడండి, ఇదంతా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందాము. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ వేసుకుంటే మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. అందుకోసం ఎవరెవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. చూడండి, రైస్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు జీరా పౌడర్ వేసుకుందాము. 1 స్పూను, కొంచెం కొత్తిమీర బాగా మిక్స్ చేసుకుందామండి. బెండకాయ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసిస్తే హ్యాపీగా తింటారండి, మారు మాట్లాడకుండా. డైజెషన్కి మంచిదండి బెండకాయ, ఫ్రీ డైజెషన్ అవుతుంది మనం బెండకాయ తీసుకుంటూ ఉంటే, రెగ్యులర్గా మన ఫుడ్లో చేర్చుకుంటే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకేం కాంబినేషన్ కూడా అవసరం లేదండి, ఇలాగే పెట్టేసుకొని తినేసేయచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్స్ అండి.